ఒక్కొక్కసారేమో పాదంతా పైదాకా ఎళ్ళినా గూడా పూత పింద రాదండి. హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దేని గురించి అనుకుంటున్నారా? బీరపాదు చూడండి 3 అడుగులన్నా పాకిందో లేదో అప్పుడే పూత పింద చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. కొన్నిసార్లేమో ఎంత పైదాకా పాకినా గూడా అసలు పూతే స్టార్ట్ అవ్వదు. అలాంటిది చూడండి అసలు అంత తొందర ఏమొచ్చింది దీనికి. కానీ ఇలాంటప్పుడు మాత్రం మనం అస్సలు హ్యాపీ ఫీల్ అవ్వకూడదండి. అప్పుడే పిందెలొచ్చేసినియి, పూతొచ్చేసినియి అని. చాలా చిన్న మొక్క కదా! 3 అడుగులు గూడా లేదు. మనం ఇంత చిన్న మొక్కకి 2, 3 కాయల కోసం కాదు గదా! ఇంత ఖర్చు పెట్టుకునేది. మనకు మంచి ఈల్డ్ కావాలి, పాదంతా పైకి పాకి ఇంకా మనకు చాలా కావాలంటే ఎందుకంటే మనం కుండీల్లో నేల మీద కాదు గదండీ! ఎలా పడితే అలా వదిలేయడానికి. కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఒక పద్ధతిగానే పెంచుకోవాలి. ఇప్పుడు ఇది పైకి పాకిచ్చాలి దీన్ని. మీరు ఇవి ఎంకరేజ్ చేయకుండా ఆ పూత పిందంతా కూడా తీసేసేయండి. నష్టమేమి లేదు మీకు. పైకెళ్ళాక ఇంకా మంచి కాయలొస్తాయి. అరెరే! పింద తీసేయాలని మాత్రం బాధపడమాకండి. తీసేస్తేనే మీకు ఇంకా ఫుల్ హ్యాపీనెస్ ఉంటది. చిన్న మొక్క గదండీ! అప్పుడే మనం వాటికి ఎంకరేజ్ చేయకూడదు. ఆ మట్టిలో బలమంతా గూడా ఈ స్టార్టింగ్ నుంచే వాడేసుకుంటే, తర్వాత మనం ఒక కిలోలు, 4 కిలోలు బీరకాయలు కోసుకోవాలన్నా అవ్వదు కదా! చూడండి నేను ఆ పూత పిందంతా తీసేసాను. మళ్ళీ ఆ చిగురు దగ్గర నుంచి మళ్ళీ వస్తున్నాయి అనుకోండి, ఆ చివరి టిప్ కట్ జేసేయండి. మీకు సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. పాదు గూడా గుబురుగా పెరుగుద్దనమాట. ఇప్పుడు చూడండి ఇది ఒకటే స్టెమ్ము. అలా ఒకటే స్టెమ్ 3 అడుగులు పెరిగింది. అప్పుడే ఆకుకి పూత పింద స్టార్ట్ అయిపోయిందండి నాకు. అందుకనే నేను మొత్తం తీసేసాను. ఏం ఉంచలేదు. పూతాపింద అంతా తీసేసి దాన్ని తాడుకి అల్లిచ్చేసాను. 2 గింజలు పెట్టానండి ఈ కుండీలో. 2 గింజలొచ్చినియి. ఇది కాగడమల్లి ఉంది గదా! అందులో పెట్టాననమాట.